ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఐ పోస్టులు పడ్డాయి. ఒకసారి నోటిఫికేషన్ గురించి చూద్దాము. నోటీస్: సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్. డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 26/9/2025 to 16/10/2025. October 16, 2025. Last date and time for receipt of online application వచ్చేసి 16th October 2025 11 PM దాకా. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 17/10 October 17 up to 11 PM. డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ October 24 నుంచి October 26 వరకు. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ November December 2025. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను ఇందులో మెయిన్ పాయింట్ అడుగు చెప్తాను వినండి. సబ్ ఇన్స్పెక్టర్ జీడీ దాని యొక్క పే స్కేల్ ఇచ్చారు, సార్ చూసుకోండి. 10 వేకెన్సీస్. సబ్ ఇన్స్పెక్టర్ ఓపెన్ అన్రిజర్వ్డ్ 50, ఓబీసీ 27, ఎస్సీ 15, ఎస్టీ 8, ఈడబ్ల్యూఎస్ 14, టోటల్ 114. ఎక్స్ సర్వీస్ మెన్ స్పెషల్ కేటగిరీ 10% రిజర్వేషన్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. టోటల్ వేకెన్సీస్ 142. ఫిమేల్ వాళ్ళకి 70 పోస్టులు. సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపీ ఆఫీసర్. టోటల్ పోస్టులు 286. అంతే ఫ్రెండ్స్. క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎస్ఐస్ ఆర్ లైబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇండియాలో ఎక్కడైనా మీరు జాబ్ చేయడానికి రెడీగా ఉండాలి. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది ఫ్రెండ్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. స్పెషల్ కేటగిరీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇచ్చాడు. 50% ఆఫ్ కోటా రిజర్వ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ అంట. హ్యావింగ్ సర్వ్డ్ ఇన్ ద స్పెషల్ ఫోర్స్ ఆర్ ఎన్ఎస్జీ స్పెషల్ ఆటో యాక్షన్ గ్రూప్. Having received QI qualified instructions for grading in the command course. Officers from Navy or Air Force who have worked in the specialized commando type units. వీళ్ళు ముగ్గురికి 50% స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. నేషనాలిటీ ఆఫ్ ఇండియన్ చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. ఏజ్ లిమిట్ మీరు August 8, 2000 ముందు పుట్టుండకూడదు. మళ్ళీ August 1, 2005 తర్వాత పుట్టుండకూడదు. ఆ మధ్యలో మాత్రమే పుట్టుండాలి. డేట్లు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. August 8, August 2, 2000, August 1, 2005 ఆ రెండింటి మధ్యలోనే పుట్టుండాలి మీరు. మీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years. విడోస్, డైవర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ అప్ టు 35 years ఆఫ్ ఏజ్ ఉండిద్ది. విడోస్, డైవర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అప్ టు 40 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 years ఆఫ్ ఏజ్ ఉండిద్ది. సరే ఇది చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th class సర్టిఫికేట్ మీద ఏది ఉండిద్దో అదే మీ డేట్ ఆఫ్ బర్త్గా పెట్టాలి. Explanation of explanation. An ex-serviceman means a person. Ex-serviceman అంటే ఎవరైనా కింద చెప్పారు, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓబీసీ సర్టిఫికేట్స్ issued by Government of National Capital Territory of Delhi
Candidates OBC issued by GNCTD but not included in the central list of OBCs will be accepted only for the post of SI in Delhi Police for reservation and age relaxation purposes. Such candidates will be treated as OBC for the post of only SI in Delhi Police and as UR or EWS for all other posts. So చూసుకోండి 6.1. Essential education qualification bachelor's degree ఉండాలి ఫ్రెండ్స్. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్ ఢిల్లీ పోలీస్కి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో మేల్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పారు. పిఈపిఎంటీ పిఈ అండ్ ఎంటీ పోయేటప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పారు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ LMV లైట్ మోటార్ వెహికల్ అండ్ కారు. హౌ టు అప్లై అంటే మీరు ssc.gov.inలో పోయి ఓటీఆర్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేస్తే మీకు ఒక ఐడి ఇస్తారు. అదే ఐడి జీవితాంతం వస్తుంది. ఒకసారి ఐడి ఇచ్చారంటే జీవితాంతం అదే ఐడితో ఉండొచ్చు. ఆధార్ అథెంటికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆధార్తో మీరు అథెంటికేషన్ చేసుకోవాలి. అంటే ఆధార్కి ఓటీపీ వచ్చిందంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. ఫోటో ఒకటి తీసి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫోటో ఒకటి అడిగిద్ది. అప్పుడు మనం కెమెరా ఈజ్ అట్ ద హై లెవెల్ బిఫోర్ టేకింగ్ ద ఫోటో. పొజిషన్ ఆఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ లుక్ స్ట్రైట్ ఫార్వర్డ్. Ensure that your face fully inside the prescribed area delineated by the camera and that is neither too close or not too far. You should be cover area fully. No part of face should be outside the area delineated by camera. మాస్క్ వేరు క్యాప్ కానీ మాస్క్ కానీ గ్లాసెస్ కానీ స్పెక్టాకిల్స్ కానీ ఏం ఉండకూడదు. ప్లెయిన్ ఫేస్ ఉండాలి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి అక్టోబర్ 16 ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు అని చెప్పాడు ఫ్రెండ్స్. ఇంకా SC ST ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు. ఫీజ్ పే అనేది ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఫీజ్ పే లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 17 అప్ టు 11 PM. Correction charges 200 rupees and friends for making corrections and resubmitting the modified or corrected online application form for the first time and 500 rupees making correction and resubmitting the modified corrected application for the second time. అంటే మీరు ఏదైనా అప్లికేషన్కి అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా తప్పులు పెడితే 200 ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ టైము 500 ఛార్జ్ చేస్తారు. సెకండ్ టైం 500 ఛార్జ్ చేస్తారు.
The correction charges will be applicable to all candidates regardless of their gender or category. ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, పుదుచ్చేరి ఇలా ఇచ్చాడు చూసుకోండి. మూడు 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 ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సెంటర్స్ 3 ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చిన చోట 3 ప్రిఫరెన్సెస్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి ఉండదు ఒకసారి పెట్టుకున్న తర్వాత. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. 2 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200 మ్యాక్సిమం మార్క్స్, 2 hours టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫ్రెండ్స్, 1/4 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎన్సీసీ వాళ్ళకి మార్కులు యాడ్ చేస్తామని చెప్పాడు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్, 5% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 6 మార్క్స్, 3% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 4 మార్క్స్, 2% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. The dates of examination indicated in the notice are tentative. Any change in the schedule of examinations will be informed to the candidates only through the website commission. సిలబస్ చూసుకుని ఒకసారి. అక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఒకసారి చూసుకోండి. మేల్ క్యాండిడేట్స్కి హైట్ 170 ఉండాలి, చెస్ట్ 80 ఉండాలి, 85 ఎక్స్ప్రెషన్ ఉండాలి. 2 పాయింట్లో వాళ్ళకి 165 ఉండాలి, ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. షెడ్యూల్ ట్రైబ్స్కి 162 ఉండాలి. షెడ్యూల్ ఎక్సెప్ట్ దోస్ సో చూసుకోండి ఇవన్నీ. Physical endurance test friends, 100 meters race in 16 seconds, so 1.6 kilometer race in 6.5 minutes, long jump 3.65 meters in 3 chances, high jump 1.2 meters, short put 4.5 meters in 3 chances. Female వాళ్ళకి 100 meters race 18 seconds, 800 meter race 4 minutes, long jump 2.7 meters in 3 chances, high jump 0.9 meter in 3 chances. ఫిమేల్కి చెస్ట్ ఎక్స్పాన్షన్ అదేం లేదు. మెడికల్ స్టాండర్డ్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ would, as part of training curriculum, to have passed the
7 obstacle events as mentioned below, following which may not be retained the force: jumping over the vertical board, holding the rope and jumping from board, Tarzan swing, jumping on the vertical horizontal board, parallel rope, monkey crawl, vertical rope, tattoo. ఇవన్నీ ఉండకూడదు ఫ్రెండ్స్. సో చూసుకోండి టాటూస్. లొకేషన్ టాటూ ఎక్కడ ఉండాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి అయినా చూసుకోండి ఒకసారి. మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఐడి కార్డు ఇష్యూడ్ బై యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ స్కూల్ కానీ, ఎంప్లాయర్ ఐడి కానీ, ఎక్స్ సర్వీస్మెన్ డిశ్చార్జ్ బుక్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ డిఫెన్స్, ఎనీ అదర్ ఫోటో బేరింగ్ ఐడి కార్డు ఇష్యూడ్ బై ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. పోస్ట్ ప్రిఫరెన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 15.3లో చెప్పినట్టు ఇవన్నీ మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. మెట్రికులేషన్ ఆర్ సెకండరీ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆర్డర్ ఆర్ లెటర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈక్వల్ డిగ్రీ క్వాలిఫికేషన్ క్లెయిమ్డ్ ఇండికేటింగ్ అథారిటీ అండర్ విచ్ హ్యాస్ బీన్ క్యాట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ వెహికల్. ఢిల్లీ పోలీస్కి అప్లై చేసే వాళ్ళకి mode of selection friends. Candidates who register themselves in response of the examination by closing date, time of received minimum qualifying marks in paper 1 and paper 2 without adding bonus marks applicable to NCC certificate holders are as follows: unreserved minimum qualifying marks 30 marks, OBC or EWS 25 marks, all other categories 20 marks, 20% of marks. పేపర్ 1 తర్వాత పిఎస్టీ, పిఈటీ ఉంటాయి. దాని తర్వాత పేపర్ 2 పెట్టి దాంట్లో మెరిట్ తీసి ఆ మెరిట్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్ సెలక్షన్ అవన్నీ పెడతారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఎస్ఎస్సి వెబ్సైట్లో పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ అనెక్సర్ 1 ఎన్ని ఇచ్చాడు, మనకి ఏ విధంగా ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి, ఏ సర్టిఫికేట్లు కావాలి అవన్నీ ఇచ్చాడు. ఇది ఎస్ఎస్సి అప్లై చేసుకునే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్క్రీన్ షాట్లు తీసి పెట్టాడు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.